యుద్ధానికి సిద్ధమైంది. అంతా సంసిద్ధంగా ఉంది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది. మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాటలకి పాకిస్తాన్ ప్యాంట్ తడిపేసుకుంది. చాలా క్లియర్గా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మేము మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0ని ప్రారంభిస్తాము, అది ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ అమెరికా పాకిస్తాన్కి 120 అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని అందిస్తోందట. వాళ్ళకున్నటువంటి F-16 యుద్ధ విమానాల్లో ఈ మిసైల్స్ని అమర్చి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నారట. మొదటి నుంచి మనం అనుకుందే నిజమైంది. యుద్ధాన్ని ఆపుతారని చెప్పేటువంటి ఆ వ్యక్తే మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభిస్తూ యుద్ధానికి కావాల్సిన సామాగ్రిని సమకూరుస్తూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ నిన్నే మాట్లాడుకొచ్చాడు. 7 దేశాల యుద్ధాన్ని ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపాను, సీక్రెట్గా జరిగింది. ఆ సీక్రెట్ వ్యవహారం ఏంటో నాకు, ఇండియాకి, పాకిస్తాన్కి మధ్య మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపడానికి కారణం నేనే అని మాట్లాడుకొచ్చాడు. కానీ 120 అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని పాకిస్తాన్కి అప్పగిస్తున్నాడట. F-16 గతంలో మీకు గుర్తే ఉండుంటుంది, వర్తమాన్, మన భారత ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వ్యక్తి వర్తమాన్ ప్రయాణిస్తున్నటువంటి ఆ ఫ్లైట్ని కూల్ చేసి, ఆయన ప్రయాణిస్తున్నటువంటి MiG-21ని కూల్ చేసి అభినందన్ని అదుపులోకి తీసుకున్నటువంటి F-16 యుద్ధ విమానంతోనే అప్పుడు పాకిస్తాన్ మన MiG-21ని కూల్చింది. అయితే F-16 యుద్ధ విమానాల్లోనే ఇప్పుడు AIM-120ని వాడబోతున్నారట. అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ 120 మిసైల్స్ని పాకిస్తాన్కి అమెరికా అప్పగిస్తోంది.